ఇతనేంటి ఈ విధంగా అంటున్నాడు అని చెప్పి ప్రియసోదరులారా వాళ్ళు ఏమన్నారంటే ఇది మేము నమ్మలేము, ఇది మేము సహించలేము, ఇది చాలా కఠినంగా ఉంది, నువ్వు పైనుంచి రావటం ఏంటి? వాళ్ళు ఏమన్నారు, నువ్వు పైనుంచి రావటం ఏంటి, నువ్వు మా మధ్యలో ఉన్నాడు కదా, నువ్వు అడ్డంగాని కుమారుడు అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే వారికి దేవుని యొక్క వాక్యం అర్థం కాలేదు. హల్లెలూయా. అయితే అదే సమయంలో అవే మాటలు, వేరే మాటలు కాదు, అయ్యే మాటలు విన్నటువంటి పేతురు ఏమంటాడు, పేతురు వాళ్ళు చెప్పిన మాటలు ఏమన్నాడు. కానీ పేతురు ఏమంటాడంటే అయ్యా మేము ఎవరు ఎత్తుకోగలుగుతాం, నీవే నిత్య జీవం మాట్లాడేవాడు. హల్లెలూయా. సో కాబట్టి నీవే దేవుని పరిశుద్ధుడివి, మేము విశ్వసించి ఎదుగుతున్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. సో పేతురు ఏమంటానంటే ఇంకెవరున్నారు ఇక, నీవే పరిశుద్ధుడివి, నీవే దేవుని కుమారుడివి, నీవే మెస్సియావి, కాబట్టి మేము ఇంకెవరు ఎవరికి వెళ్తాం, ఈ లోపల ఎవరు లేరు, నీవే మెస్సియావి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే పేతురుకి వాక్యం వినటం మాత్రమే కాదు, ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత వచ్చింది. హల్లెలూయా. సో పేతురు గ్రహించాడు, ఆమె పేతురు డిజైన్ చేశాడు, అంటే పేతురు వివేచించాడు, పేతురు గ్రహించాడు. ఈరోజు నా అంశం అదే, గ్రహింపు. హల్లెలూయా. అంశం ఏంటి? గ్రహింపు. సో దేవుని యొక్క వాక్యం వినటం కాదండి, దేవుని యొక్క వాక్యం మన చెవులతో వినటం కాదు, విన్నప్పుడు నువ్వు దాన్ని ఎంతగా గ్రహిస్తున్నావు అనేది దేవుడు వస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు నిన్ను పరలోకాన్ని తీసుకుపోయేది ఏమిటంటే ఈ బైబిల్ చదవటం కాదు, ఈ బైబిల్లో వినటం కాదు, లేదంటే సంఘంలో కూర్చొని వాక్యం వినటం కాదు. ఏమిటి నువ్వు పరలోకాన్ని తీసుకుపోయేది అంటే నీవు విన్న వాక్యాన్ని నువ్వు ఎంతవరకు గ్రహిస్తూ ఉన్నావు, నీకు నీ గ్రహింపు ఎక్కడుంది, నీ ప్రత్యక్షత ఎక్కడుంది, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే వాక్యాన్ని చెబుతా ఉన్నాడో, ఏ ఉద్దేశంతో అయితే వాక్యాన్ని రాయించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా లేదా? హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త వర్తమానం చెప్తున్నాడు, ప్రభు శరీరాన్ని వివేచించిన అనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు, ఇప్పుడు మన నిత్య గమ్యం అనేది మనం చూసేదాని మీద లేదా వినేదాని మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అంటే మన నిత్య గమ్యం ఏంటి? పరలోకం. అంటే నీ యొక్క పరలోకం నువ్వు పోతావా పోవా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంట. నువ్వు వినేదాని మీద ఆధారపడదు, నువ్వు చూసేదాని మీద ఆధారపడదు. మరి దేని మీద ఆధారపడి ఉంటుంది? కానీ మనం చూసే మరియు వినే వాటిని మనం ఎలా వివేచిస్తున్నాము, మనం ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము, వాటిని ఎలా వివేచిస్తున్నాము అనే దాని మీద మన గమ్యం నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. సో మనం చూసే వినే వాటిని మనం ఎలా వివేచిస్తున్నాము. కాబట్టి ఈ సోదరులారా చూడండి, ఇంకొక సూర్యోదయ వర్తమానంలో అని అంటాడు 159వ పారాలు. ఇక్కడ ఒక లేఖనాన్ని మీకోసం సరిచేస్తాను. యోహాను సువార్త 5:24 యేసు ఇలా అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడు నేను విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు. ఆమె ఏమన్నాడు ఆయన? నా మాట విని అన్నాడు, నా మాట విని అన్నాడు. ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఇప్పుడు చూడండి, నేను వీధిలోకి వెళ్ళి దీనిని కేవలం అక్షరాలు తీసుకుంటే ఆత్మీయ అవగాహన లేకుండా గ్రీకు మూల భాషలో అక్కడ ఉన్న సరైన పదం ఏంటంటే నా వాక్యాన్ని గ్రహించేవాడు, నా వాక్యాన్ని విని ఉంది కదా. సో వాక్యాన్ని విని నన్ను పంపినవాడు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు యేసు చెప్పాడు. సో యేసు ప్రభు వాక్యం వినటం అంటే అర్థం ఏంటి? కేవలం చెవులతో వినటమనా? కాదు, యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని గ్రహించడం అర్థం. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని నీవు ప్రత్యక్ష ద్వారా అర్థం చేసుకోవడం అర్థం. ఆమేన్. సో కాబట్టి మన యొక్క నిత్య గమ్యము, మన యొక్క నిత్య జీవము
పరలోకం వెళ్తావా లేదా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీవు వాక్యాన్ని గ్రహిస్తున్నావా లేదా, వాక్యాన్ని అంటున్నావా లేదా కాదు, వాక్యాన్ని గ్రహిస్తున్నావా లేదా. ఈరోజు చాలా మంది సోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించట్లా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, అక్షరార్థంగా తీసుకున్నామన్నా ఫాలో అయిపోతున్నారు. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు నామములో బాప్తిసం. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమని మనం చెప్తామంటే వారు ఏం వాదిస్తారంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు స్వయంగా, దాన్ని తీసుకోవాలి కదా అంటారు. ఏంటి ఆయన చెప్పింది అని అంటే మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం అని యేసు చెప్పాడు కాబట్టి ఆయన చెప్పినట్టు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ బాప్తిస్తాను అంటారు. అదేంటి అనంటే దాన్ని ఆయన చెప్పినదాన్ని అర్థం చేసుకోకుండా అక్షరార్థంగా తీసుకుని నా ప్రకారం చేయటమే. కాబట్టి ఈరోజు వాళ్ళు బాప్తిసం విషయంలో తప్పిపోయారు. ఆమె సో ఈరోజు నువ్వు రక్షించబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకోవడం కాదు, కానీ నీవు దానిలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలా. హల్లెలూయా. కాబట్టి సోదరులారా ఆ రోజు చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయన ఏ విధంగా తన శరీరాన్ని తినమంటున్నాడు, రక్తాన్ని నాగమంటున్నాడు అని వాళ్ళు అభ్యంతరపడితే పేతురు అంటున్నాడు, పేతురికి అర్థం కాల. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు మాటలో అర్థం కాలేదు, కానీ ఆయన గ్రహించాడు. ఏమని గ్రహించాడనంటే ఈయన శరీరం తాగమంటున్నాడని, ఈయన రక్తం తాగమంటున్నాడని కాదు ఆయన గ్రహించింది. ఆయన గ్రహించింది ఏంటంటే ఈయనే నిత్యజీవము గల దేవుని కుమారుడు అన్నాడు. ఈయన నిత్యజీవం కలిగి ఉన్నాడు, ఈయన దేవుడి కుమారుడు అన్నాడు, ఈయన దేవుడి పరిశుద్ధుడు ఉన్నాడు అని గ్రహించాడు ఆయన. ఆమె సో కాబట్టి ఈయన ఏం చెబితే కరెక్ట్. హల్లెలూయా. అర్థమైందా మీకు? సో పేతురికి ఏమర్థమైందంటే తినమంటున్నాడా తినమంటలేదా, అసలు ఆయన ఏం తినమంటున్నాడు అది ఆయనకు అర్థమైంది. ఈ తినమని చెబుతున్న ఈ వ్యక్తున్నాడే, ఈ వ్యక్తి ఎవరు అర్థమైంది దానికి. హల్లెలూయా. మీరు అర్థమవుతుందా? సో ఈరోజు నీవు నిత్యజీవం పొందుకోవాలంటే అర్థం చేసుకున్నాడు ఈ ప్రత్యక్షత ముందు ఏమన్నా ఈ ప్రత్యక్షత ముందు పాతాళ లోక ద్వారం సైతము నిలవలేదు. ఏంటో ప్రత్యక్షత అంటే ఆ గడికి ఎవరినైతే దేవుడు పంపిస్తాడో, హల్లెలూయా, ఆ గడికి పంపించినటువంటి వ్యక్తిని గుర్తించడమే ప్రత్యక్షత. హల్లెలూయా. అప్పుడు అది కనుక నువ్వు గుర్తిస్తే, ఆ వాక్యం కనుక నువ్వు గుర్తిస్తే, ఆమె ఆ వాక్యం కనుక నువ్వు గ్రహిస్తే, నీకు అర్థమైతే నువ్వు నిత్యజీవం పొందుకున్నట్టు. హల్లెలూయా. సో యేసు ప్రభువు చెప్పిన అనేక మాటలు అర్థం కావాలండి. మీకు తెలుసా ఆ విషయం? యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన అనేక మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. బైబిల్లో రాయబడింది, వాడు దాన్ని గ్రహించలేదు అని రాయబడింది. ఆమేన్. సో కానీ వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఏనే మెస్సీ అని అర్థమైంది. హల్లెలూయా. సో ఏదో దేవుడి కుమారుడు అర్థమైంది, ఈ గడియకు రావాల్సిన వాడు ఏమో అర్థమైంది. కాబట్టి ఆయన చెప్పి ప్రతి మాట కూడా నమ్మేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనకి కావాల్సింది ఏంటి అంటే దేవుడి వాక్యం ఉన్నటువంటి ప్రతి మాటను నమ్మాలి. సో నువ్వు నమ్మాలంటే ఏం నమ్మాలంటే ఈ గడి వర్తమానం నమ్మాలి. ఈ బైబిల్ ప్రతి మాట నీకు అర్థం అవ్వాలంటే ఈ గడి వర్తమానికి నువ్వు గుర్తించాలా. హల్లెలూయా. ఆ రోజు నా శరీరంలో రక్తం తాగుతున్న మాట పేదలకు అర్థం కాలేదు, కానీ ఆయనకి ఏమర్థమైందంటే యేసుక్రీస్తే రక్షకుడు అని అర్థమైంది. ఆయనకి ఏమర్థమైందంటే యేసుక్రీస్తే ఆ మెస్సీ అర్థమైంది, యేసుక్రీస్తే నిత్యజీవం అర్థమైంది, యేసుక్రీస్తే దేవుడు అని అర్థమైంది. కాబట్టి ఆ మాట అర్థమైనా కాకపోయినా హల్లెలూయా తర్వాత అర్థమైంది దానికి. అప్పుడు అర్థం కాదా? అర్థమవుతుంది మీకు? అప్పుడు అర్థం కాదా? కానీ ఆయన యేసు ప్రభువుని నమ్మాడు కాబట్టి, ఆయనే రక్షకుడు నమ్మాడు కాబట్టి, ఆయన మెస్సీ నమ్మాడు కాబట్టి అప్పుడు అర్థం కాకపోతే తర్వాత అర్థమైంది దానికి. హల్లెలూయా. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటి, ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ఆ గడిలో ఏ వాక్యం అయితే నెరవేర్చబడతా ఉందో ఆ వాక్యాన్ని గుర్తించడం మెయిన్ థింగ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా ఈరోజు ఈ వర్తమానాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం, ఈ వర్తమానాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ వర్తమానం అంటున్నాం అంటే ఈ గడిలో నెరవేరాల్సినటువంటి వాక్యం ఇదే.
హల్లెలూయా. ఈ గడిలో వర్తమానం అంటే మీరు ప్రవక్తని నమ్ముతున్నామండి, ప్రవక్త అంటే మలాకి 4:5 అండి అని అంటే సరిపోదు, దానికంటే లోపలికి వెళ్ళాలి మనం. హల్లెలూయా. ఏంటంటే ఈ వర్తమానమే యేసుక్రీస్తు మనలో తీసుకొచ్చేది. ఈ వర్తమానమే, ఈ గడియ వర్తమానమే క్రీస్తుని నమ్మాలి. హల్లెలూయా. ఈ రోజు నమ్మాల్సింది ఏంటంటే ఈ వర్తమానం తీసుకొచ్చినటువంటి విలియం బ్రానన్ మాత్రమే కాదు, ఈ వర్తమానం తీసుకొచ్చినటువంటి విలియం బ్రానన్ బైబిల్ ఉన్నాడని మాత్రమే కాదు నమ్మాల్సింది, ఈ వర్తమానం బైబిల్ ఉందని నమ్మాలా. హల్లెలూయా. ఈ వర్తమానమే ఈ గడికి రావాల్సినటువంటి వాగ్దానం చేయబడినటువంటి వాక్యం నమ్మాలా. అలా నమ్మినప్పుడు యేసుక్రీస్తు నీలో పరిపూర్ణం అవుతాడు, యేసుక్రీస్తు నీలో జీవిస్తాడు. కాబట్టి ఆ రోజు పేతురు ఆయన చెప్పిన మాట అర్థం కాకపోయినా, యేసు చెప్పిన మాట అర్థం కాకపోయినా ఆయన ఎవరో గ్రహించాడు. హల్లెలూయా. అలాగే ఈ రోజు కూడా మనం గ్రహించాల్సింది కేవలం బ్రాహ్మణ్ గారు వాక్యం ఉన్నాడు, వర్తమానం బైబిల్లో ఉందని కాదు. నీవు గ్రహించాల్సింది ఏంటంటే ఈ గడియ వర్తమానం ఇది వాగ్దానం చేయబడింది, బైబిల్లో ఉందని గ్రహించాలా. హల్లెలూయా. అప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి మాటను కూడా నువ్వు నమ్మగలుగుతావు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా విశ్వసించగలిగినటువంటి కెపాసిటీ వస్తుంది. అలా కాకుండా కేవలం యేసుక్రీస్తు రక్షకుడు అండి, యేసుక్రీస్తు మంచోడండి, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడండి అని చెప్పి నమ్మితే కుదరదు, ఇంకా లోతుకు వెళ్ళాలి, అసలు ఏదైనా గ్రహించాలా. ఎందుకంటే సోదరా ప్రతి సమయంలో కూడా దేవుడు ఒక వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు, ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ కాలంలో యేసుక్రీస్తు ఎవరంటే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ కాలంలో వాక్యం ఎందుకంటాం, ఈ కాలంలో కాదా? అదే హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఆ కాలంలో వాక్యం అంటున్నాను, మరి ఈ కాలంలో కాదా? హల్లెలూయా. ఈ కాలంలో ఆయన క్రీస్తే. అర్థమైందా? ఆ రోజు యేసుక్రీస్తు ఈ క్రీస్తు అన్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు క్రీస్తు అన్నాడు, ఈ రోజు క్రీస్తు మరి ఆయన ఈ రోజు వాక్యం ఎవరంటే ఈ గడియ వాక్యమే. హల్లెలూయా. ఈ గడియ వాక్యం ఎవరిలో నెరవేరుతుందో వాళ్ళే ఈ గడియ క్రీస్తు అన్నారు. హల్లెలూయా. సో కాబట్టి క్రీస్తు ఆ రోజు యేసుక్రీస్తుని దేవుడు వాగ్దానం చేశాడు, కాబట్టి ఆ వాగ్దానం అక్కడ నెరవేరింది. కాబట్టి ఆ నెరవేరటమే ఆ వాగ్దానం మీద వాక్యమైనది. సో నెరవేరిన వాక్యాన్ని గుర్తించడమే ప్రత్యక్షత అయినది. అలాగే ఈ రోజు కూడా ఈ గడియకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఇచ్చాడు, ఎప్పుడో ఇచ్చాడు. అలాగే సో అది శరీరం అయింది, అది శరీరం ధరించింది. సో అది శరీరం ధరించినప్పుడు, అది రూపు తెలుసుకున్నప్పుడు, ప్రత్యక్షతలోకి వచ్చినప్పుడు, ఉనికిలోకి వచ్చినప్పుడు, ఇదిగో ఈయనే ఆ రోజు వాగ్దానం చేసింది, ఇదిగో ఈయనే ఆ మలాకి 4:5 రాయబడింది, ఏనే ఈ వాక్యమే మనకు వాగ్దానం చేయబడింది. ఇదిగో నేను ఏలేని పంపిస్తాను, మండమైనటువంటి రోజు వస్తా ఉంది, ఉగ్రత దినం వస్తా ఉంది, ఆ దినానికంటే ముందు ఏలేని పంపిస్తాను, ఏలే వచ్చి రక్షిస్తాడు అని చెప్పాడు కదా. ఆ వాక్యం నెరవేర్పు ఇదే అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది, మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. అలా గ్రహించినప్పుడే నువ్వు నిత్యం పొందుకుంటావు. అక్కడ కాకుండా మా పైపైన చూసాం అనుకో, కేవలం చర్చికి వచ్చే మాత్రం చూస్తున్నాం అనుకో, ఆమేన్, కేవలం పాటలు పట్టడానికి చూస్తున్నాం అనుకో, నువ్వు నిత్య జీవనం పొందుకోలేవు. నువ్వు చూడాల్సింది ఏంటంటే ఈ గడి వర్తమానం నీ గ్రహింపు. ఈ గడి వర్తమానం అంటే ఏంటో, ఆమేన్, అది బైబిల్లో ఏ విధంగా రాయబడింది, ఎక్కడ రాయబడింది. సో ఇప్పుడు ఇది వచ్చింది నిజంగా వాక్యం బైబిల్ ఉన్నది అని చెప్పి నువ్వు గ్రహింపు వచ్చినప్పుడు, అప్పుడు ఈ బైబిల్ మొత్తం నువ్వు నమ్మగలుగుతావు. ఇందులో ప్రతి వాగ్దానాన్ని కూడా నువ్వు విశ్వాసంతో స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మనకి వివేచన ఉండాలి, మనకి గ్రహింపు ఉండాలా. ఆ గ్రహింపే మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కేవలం వింటమే కాదు, కేవలం చూసినంత మాత్రమే రాదు. ఇంకో విషయం, ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా కూడా పేతురు ఏమింటున్నాడో ప్రతిరోజు, పేతురు ఏం చూస్తున్నాడో ప్రతిరోజు అదే చూస్తున్నాడు, అదే అంటున్నాడు. పేతురు ఎవరితో ఉంటున్నాడో ప్రతిరోజు ఇస్కరియోతు యోధా ఆయనతో ఉంటున్నాడు. కానీ పేతురు గ్రహింపు వచ్చింది, పేతురికి ప్రత్యక్షత వచ్చింది, యేసుక్రీస్తు
ఎవరు అని. ఆమె అర్థమవుతుందా? ఎందుకనంటే వింటాం చూడటమే కాదు ముఖ్యం. అర్థమవుతుందా? ఇంకో విషయం, వచ్చి చర్చలు కూర్చోవడం కూడా ముఖ్యం కాదు. మీరు అనుకోవచ్చు సరైన సంఘం అంటే పరలోకం పోతామండి అనుకోవచ్చు. అర్థమవుతుంది మీకు? కరెక్ట్ సంఘం ఈ భూమి మీద ఏదైనా ఉందంటే ఆ సంఘంలో కనుక మనం ఉంటే చాలు మనం పరలోకం పోతామని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. అదే కొంతమంది సంఘాలు మారుతున్నారు. ఈ సంఘం కాబట్టి ఈ సంఘంలో బాగలేదు, ఈ సంఘంలో లోపం ఉంది కాబట్టి ఆ సంఘానికి పోతాం. కొన్ని రోజుల మీద ఆ సంఘంలో లోపం కనపడుతుంది కాబట్టి ఇంకో సంఘం పోతాడు. మళ్ళీ కొన్ని రోజుల మీద ఆ సంఘంలో వాడికి సంఘంలో స్థిరం తిరుగు సంఘం ఉంటాడు. ఎందుకని? సంఘం అంటే పరిపూర్ణమైన సంఘం కోసం, ఏ తప్పులు లేనటువంటి సంఘం కోసం వాడు ఎదుగుతున్నాడు. ఎందుకని? అలాంటి సంఘాన్ని కనిపెడుతున్నాడు ఇక పర్లోకానికి మార్గం జరిగినట్టే. అది కూడా ఆలోచన. అదే ప్రవక్త అంటాడు, బాబు అట్లాంటి రంగం కోసం నేను జీవితంతో ఎదుగుతున్నాను, నాకు ఎవరన్నా ఒకటి చూపించి నేను కొడుతున్నాను ఆయన. అర్థమవుతుంది మీకు? అలాంటి పరిపూర్ణమైనటువంటి సంఘం, ఏ లోపం లేనటువంటి సంఘం ఏదంటే నాకు చెప్పు, నేను వస్తున్నాను అంటే నా అర్థం ఏది లేదు. అర్థమవుతుందా? కానీ పరిపూర్ణమైన సంఘం ఉంటుంది, అది యేసుప్రభు సంఘం ఏమిటి. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి పాస్టర్ ఆయన ఉన్నాడు, ఆయన యేసుప్రభు ఉన్నాడు. హల్లెలూయా. సో పరిపూర్ణమైన దేవుడు ఆయన యేసుప్రభు ఉన్నాడు. హల్లెలూయా. సో ఆయన దగ్గరకు వచ్చినటువంటి, ఆయన దగ్గర పోయినటువంటి సంఘంలో విశ్వాసులు కూడా గ్యారెంటీ లేదు, పరలోకానికి గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇస్కరియోతు పరలోకానికి పోలా. ఇస్కరియోతు యూదా ఎవరు సంఘ సభ్యుడు? యేసుక్రీస్తు సంఘ సభ్యుడు. ఇస్కరియోతు యూదా స్వయంగా దేవుడి యొక్క సంఘంలో ఉన్నాడు, దేవుడే సంఘ కాపరిగా సంఘంలో ఉన్నాడు. అయినా సరే ఓడలు పరలోకం పోలా. అంటే శరీర సంఘం పరలోకానికి తీసుకెళ్తుంది అన్నది అబద్ధం, అది వాస్తవం కాదు. ఆమె మరి ఏం తీసుకెళ్తుందయ్యా? ఆ సంఘం చెప్పి వాక్యం తీసుకెళ్తుందా? ఆ సంఘం అంటే నా అర్థం సంఘం వాక్యం చెప్పకూడదు కదా నా ఉద్దేశం. సరైన వాక్యం చెప్పకూడదని కాదు, సరైన వాక్యం చెప్పాలా. ఆమె సరైన విలువను ప్రతి చేయాలి కావట్లేదు. కానీ అది మాత్రం సరిపోతుందా నువ్వు పరలోకం పోవడానికి అని అంటే? ప్లీజ్ ఏడుస్తారా? ఇస్కరియోతు యూదా విషయం తీసుకుందాం. ఇస్కరియోతు యూదా సరైన సంఘంలో ఉన్నాడు, సరైన మాట వింటున్నాడు, నిజమైనటువంటి వాక్యం వింటున్నాడు ప్రతిరోజు, పరిపూర్ణమైన వాక్యం వింటున్నాడు ప్రతిరోజు. యేసుప్రభు కంటే పరిపూర్ణ వాక్యం చెప్పేది ఏమిటండి? ఎవరు లేరు, అవునా? సో పరిపూర్ణమైన వాక్యం వింటున్నాడు ప్రతిరోజు, అద్భుతాలు ఆశ్చర్యకరంగా వస్తాడు ప్రతిరోజు. యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు చేసేవాడు ఉన్నారని చెప్పలేదు, కానీ అర్థమవుతుందా? ఆయన కంటే క్వాలిటీ చేసేవాడు ఉన్నాడు, క్వాంటిటీలో ఎక్కువ చేయొచ్చు. యేసుప్రభు ఏమన్నాడు స్వయంగా? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. అంటే దాని అర్థం ఆయన చేసేదానికంటే గొప్పగా చేస్తామని కాదు, అర్థమవుతుందా? ఎక్కువ కార్యాలు చేస్తామని అర్థం. మీరు నాకంటే గొప్పగా చేస్తారంటే అర్థం ఏంటంటే, నేను చనిపోయినని లేపాను, నాకంటే గొప్పదే ఉంటుంది ఇక లేదు. అర్థమవుతుందా? మీరు గొప్పగా చేస్తారంటే అర్థం ఏంటంటే, నేను ఒకరిని మీరు 10 మంది లేపుతున్నాను అర్థం. నేను 2-3 కుంటలు నడిపిస్తే మీరు 100 మంది నడిపిస్తారని అర్థం. అర్థమవుతుందా? కుంటలు నడిపించడం కంటే ఇంకో గొప్ప ఉద్దేశం ఉండదు. హల్లెలూయా. కానీ మీరు గొప్ప చేస్తారు అనేది యేసుప్రభు దాని అర్థం ఏంటంటే ఎక్కువ చేస్తారని అర్థం. నంబర్స్ లో ఎక్కువ చేస్తారు, సంఖ్యాపరంగా మీరు ఎక్కువ చేస్తారు. కాబట్టి అంతకంటే గొప్ప కార్యం చేసేవాడు వెళ్ళాడు, ఆయన కంటే గొప్ప కార్యం చేసేవాడు వెళ్ళాడు. అయినా సరే ఇస్కరియోతు యూదా నరకానికి పోయాడు. దానికి కారణం ఏంటంటే ప్రియసోదరులారా, యేసుక్రీస్తు చెప్పే వాక్యాన్ని కాదు, యేసుక్రీస్తు ఎవరో గుర్తించేవాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వాక్యం గ్రహించాలంటే అసలు ముందు యేసుక్రీస్తు ఎవరో గ్రహించాలి. యేసుక్రీస్తు మాటలు గుర్తించాలంటే అసలు ముందు యేసుక్రీస్తు ఎవరో గుర్తించాలా. హల్లెలూయా. సో ఇస్కరియోతు యూదా ఎంతవరకు వెళ్ళాడంటే, యేసుక్రీస్తు మంచోడు, వాడు ఎంతవరకు ఒప్పుకుంటాడంటే ఆడికి ఏమర్థమైంది? ఇస్కరియోతు యూదాకి ఎంతవరకు గ్రహించాడనంటే, యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేస్తాడు, యేసుక్రీస్తు స్వస్థతలు చేస్తాడు. అవి ఒరిజినల్ స్వస్థతలు అన్నట్టు అర్థమవుతుందా? వాడు ఏం చెప్తాడంటే సాక్ష్యం, అవి నిజంగా అద్భుతాలే, నేను చూస్తే స్వయంగా. అర్థమవుతుందా? ఆ రొట్టె విడిచినప్పుడు స్వయంగా పక్కన ఉన్నా
నిజమే, ఆయన రొట్టె ఇరుతున్నాడు వస్తుంది, ఇరుతున్నాడు వస్తుంది. అదే నేను ద్రాక్షరసం మార్చినప్పుడు నేను చూసా, అది నీళ్ళే పోసింది, నీళ్ళే నేను చూసాం, కానీ ద్రాక్షరసంగా మారింది. ఆయన చేసే అద్భుతాలు ఎలాంటి లోపం లేదు. ఒక సాక్షి చెప్తాడు, అదవుతుందా? ఆయన మంచోడండి, ఆయన ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. ఆయన గొప్ప ప్రవక్త అండి, రాబోయే సంగతులు ముందుగానే చూస్తాడు. ఆయన దర్శనంకి వస్తాడండి, చెబుతాడు, సాక్షి చెప్తాడు. పిలుపు నతానీయులు ఆడుకున్నాడండి, ఆయన ముందుకు రాగానే ఓ నువ్వు మంచోడు, నువ్వు గొప్పవాడు, నువ్వు నీలో ఎలాంటి భేదం లేదు, లోపం లేదని చెప్పాడండి. ఎలా చెప్తున్నాను నతానీయులు చెప్పాడు. అయితే నతానీయులకి ఏం చెప్తున్నాడు అనుకున్నా, నువ్వు చుట్టుకి వెళ్ళినప్పుడు నేను చూసాను అంటున్నాడు. అప్పుడు మాకు నతానీయులు చెప్పాడు, నేను నిన్న చెట్టు కింద ప్రార్థన చేసుకుంటున్నాను, అదానికి చెబుతున్నాడేనా అంటే ఏనా ప్రవక్త అయినాడు అని మేము గ్రహించామని చెప్పి సాక్షి చెబుతాడు. ఇస్తే తీరా అదవుతుందా? పరిశుద్ధుడు అని చెబుతాడు, ప్రవక్త అని చెప్తాడు, సాక్ష్యం ఒక 10 సార్లు చేసేవాడు చెప్తాడు, ఈయన మంచోడని చెప్తాడు. కానీ ఈయన దేవుడా, ఏనే దేవుడు అంటే మాత్రం మంచోడు అంటే నమ్ముతా, ప్రవక్త అంటే ఓకే నేను నమ్ముతా, అద్భుతాలు చేస్తాడా చేస్తాడు నమ్ముతా, కానీ ఈయన దేవుడు అంటే నాకు నమ్మకం కలగట్లా. అదవుతుందా? ఈయన దేవుడు అంటే నాకు అర్థం కావట్లేదు, ఈయన మెస్సీయా అంటే నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. సో కాబట్టి ఇస్కరియోతు యూదా ఎందుకు విఫలమయ్యాడంటే, ఇస్కరియోతు యూదాకి ఏమి గ్రహించలేదనంటే యేసుక్రీస్తే దేవుడు అన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు, యేసుక్రీస్తే మెస్సీయా అనే విషయం గ్రహించలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియసోదరులారా, వాళ్ళందరూ కూడా మరి నమ్మారు, కానీ వాళ్ళు గొప్పవాడు నమ్మారు, కానీ అందరూ చేశారు, కానీ ఇస్కరియోతు మాత్రము ఆయన దేవుడిని నమ్మలేకపోయాడు. ఆ గడికి రావాల్సినటువంటి వ్యక్తి, రావాల్సినటువంటి మెస్సియా ఏ రోజు గుర్తించలేకపోయాడు. అంటే ఇస్కరియోతు ఏం గ్రహించలేదంటే ఈ గడికి రావాల్సిన వ్యక్తి నువ్వే గుర్తించలేకపోయాడు. అర్థమవుతుందా మీకు? ఈ గడికి రావాల్సినటువంటి మెస్సియాను నువ్వే గుర్తించలేకపోయాడు. అతను కేవలం అద్భుతాలను చూస్తాడు తప్ప, ఆమె ఆశ్చర్యకరమైన చూస్తున్నాడు తప్ప ఈ చేసే ఈ వ్యక్తి ఈ కాలంలో రావాల్సిన వాడేనా? బైబిల్లో ఉన్నాడా ఇతను? ఆమె గ్రంథంలో ఉన్నాడా లేదా? సో ఉన్నదాని ప్రకారం ఇతను వచ్చాడు లేదా అన్న గ్రహింపడానికి లేదు. కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళలేదు. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, నీవు పరలోకానికి పోవాలి అంటే, నీవు నిత్య జీవం పొందుకోవాలంటే దేవుడు ఆ గడిలో ఏదైతే చేస్తా ఉన్నాడో, దేవుడు ఆ గడిలో ఎవరైతే నిలబెడతా ఉన్నాడో, ఎవరి ద్వారా అయితే పనిచేస్తానని దేవుడు ముందుగా వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని మన కాలంలో నెరవేరుస్తున్నాడో ఆ వ్యక్తిని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది, ఆ వాక్యాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అలా చేసినప్పుడే మనం దాని నుంచి ఫలాన్ని పొందుకుంటాము. అలా కాకుండా నువ్వు కనుక దాన్ని గ్రహించకపోతే నువ్వు ఎంత చేసినా కూడా వృధానే. హల్లెలూయా. చూడండి, హేబెలు చూడండి, కయ్యూను చూడండి. కయ్యూనికి ఏంటి సమస్య అంటే అర్థం కాలేదు. కయ్యూను కేవలం భక్తి చేయడం అంటే బలిపీఠం కట్టడం అనుకుంటున్నాడు, బలి అర్పించడం కదా భక్తి అనుకుంటున్నాడు, అలా చేస్తే చాలు అంగీకరిస్తాడు అనుకుంటున్నాడు. కానీ అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఏం అర్థం చేసుకోలేకపోయాడంటే అసలు బలిని కల్పిస్తున్నాం, ఆమె ఎందుకు మనం చెదిరిపోయాం, ఎందుకు మనం దేవుడి నుంచి దూరం అయిపోయాం, ఆ మూలాన్ని అతను గ్రహించలేకపోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క మనసును గ్రహించలేకపోయాడు. కాబట్టి ప్రియ సోదరులారా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క వాక్యం, ఆ గడి వాక్యాన్ని దేవుడు పంపించిన దాన్ని గుర్తించడం, గ్రహించినప్పుడు ఆ గ్రహం మనకు ఉన్నప్పుడే మనం పరలోకానికి వెళ్తాము. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు సంఘంలో, నిజమైన సంఘంలో ఉన్నంత మాత్రాన, అద్భుతాలు జరిగే సంఘంలో ఉన్నంత మాత్రాన దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షత మనము పొందుకోవాలి. హల్లెలూయా. అన్నాడు ఏ పారాడాక్స్ అనే వర్తమానం, నమ్మలేని నిజం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు,
మీరు రక్షించబడే వరకు ఇక్కడికి వచ్చి మోకరిల్లి ప్రార్థనలు చేస్తూనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటికే రక్షించబడ్డారు, కానీ దాన్ని మీరు అంగీకరించాలి. హల్లెలూయా. మనం రక్షించబడాలి అని అంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి ఎంత గట్టిగా ఏడుస్తావో, ఎంత గట్టిగా ఏడిస్తే అంత గట్టిగా ఏడు, అప్పుడే నువ్వు రక్షించబడతావు అని కాదు. నీ ప్రార్థన నేను రక్షించదు, నీ యొక్క కన్నీరు నేను రక్షించదు, నీ యొక్క ఎమోషన్ నేను రక్షించదు. మరి ఏం రక్షిస్తుంది అని అంటే దేవుడు ఇదివరకే నేను రక్షించాడు అన్నదాన్ని గుర్తించాలా. హల్లెలూయా. చూడండి, దేవుడు నేను ఇదివరకే రక్షించాడు అన్న విషయాన్ని గుర్తించాలా. హల్లెలూయా. అప్పుడే రక్షించబడతాం. అంతేగాని నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు రక్షిస్తాడు, ఏడ్చి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు రక్షిస్తాడు, అది కాదు. ఎందుకంటే రక్షణ అనేది మనం కొనుక్కునేది కాదు, రక్షణ అనేది మనం సంపాదించుకునేది కాదు, రక్షణ అనేది దేవుడిచ్చే బహుమానమైనది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఎప్పుడైతే తన రక్తాన్ని కార్చాడో, తన రక్తాన్ని చిందించాడో, అప్పుడు దేవుడు మనల్ని కొన్నాడు. తన రక్తం ద్వారా మన దేవుడు మనల్ని కొన్నాడు. సో కొన్న తర్వాత ప్రియ సోదరులారా, మనం ఏం చేయాలంటే ఆ రక్తం మీద విశ్వాసం ఉంచాలి. అందుకు బైబిల్ ఏంటంటే మీరు కృప ద్వారా విశ్వాసం ద్వారా కృప వల్ల మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. అక్కడ రాబోయే మాట ఏంటంటే బై గ్రేస్ త్రూ ఫెయిత్ అని ఉంది. బై గ్రేస్ త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా కృప వల్ల రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. సో దేవుడు వచ్చి మనకు కృప చూపించి తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ఏం చేస్తా ఉందంటే నీ పాపాన్ని కడిగేసింది. ఆ రక్తం ద్వారా నిన్ను కొన్నాడు దేవుడు. సో ఇప్పుడు దేవుడు సొత్తు అయిపోయాడు. హల్లెలూయా. సో ఆ తర్వాత నువ్వేం చేయాలంటే, నువ్వు రక్షించబడాలంటే ఏం చేయాలంటే నీవు ఆ రక్తం మీద విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు రక్తము నన్ను రక్షించగలదు, యేసుక్రీస్తు రక్తము నా పాపాన్ని తీసివేయగలదు, యేసుక్రీస్తు రక్తము నేను ఎంత ఘోర పాపినైనా సరే నన్ను క్షమించగలదు, నా పాపం ఎంత ఎర్రగా ఉన్నా సరే ఆమేన్ అది నువ్వు తెల్లగా చేయగలదు. హల్లెలూయా. అది నువ్వు నమ్మగలగాలి, ఆ విషయం నువ్వు గ్రహించాలా. హల్లెలూయా. సో అప్పుడు నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరులారా, మనం ఇదివరకే రక్షించబడి ఉన్నాము. ఆమేన్. సో దాన్ని నువ్వు ఎప్పుడు చెప్తావంటే, ఎలా చెప్తావంటే నువ్వు విశ్వసించావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఆ విశ్వాసాన్ని సడలియకూడదు. ఎందుకంటే తమ్ముడు బాప్తిసం తీసుకున్నాడు. సో బాప్తిసం తీసుకున్నప్పుడు అతనికి విశ్వాసం వచ్చింది. ఏంటంటే యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తము ఆ పాపాన్ని కడిగేసి అని చెప్పి నమ్ముతున్నాడు. హల్లెలూయా. సో ఆ నమ్మకము చివరిదాకా ఉండాలి, అప్పుడే అతను రక్షించబడతాడు. ఆ నమ్మకం అతను కొనసాగించాలా. ఎందుకంటే నీవు కేవలం కృప ద్వారా మాత్రమే కాదు, కానీ విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, కొంతమంది చూడండి, కృప ఉంది, ఆ రక్తం కార్చాడు, కొంతమంది విశ్వసించారు, దాన్ని వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళకి తీర్పు ఉంటుందండి. అర్థమవుతుందా? ఎవరైతే యేసుక్రీస్తు రక్తం మీద విశ్వాసం ఉంచారో వాళ్ళకి తీర్పులో కూడా రారు, వాళ్ళకి తీర్పు ఉండదు. ఆమేన్. సో కాబట్టి ఆ బ్యాచ్ ఎవరంటే వధువు ఉన్నది. హల్లెలూయా. సో దేవుడు వధువుకి కృప చూపించినప్పుడు వధువు ఏం చేసిందంటే ఆ కృపను అంగీకరించింది, విశ్వాసం ద్వారా దాన్ని స్వీకరించింది. కాబట్టి ఇక వధువుకి అంత మాత్రం కూడా తీర్పు ఓ డైరెక్ట్ యేసు దగ్గరికి వెళ్ళిపోయి యేసు ప్రభుతో పాటు సింహాసనం కూర్చుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇంకో విషయం, యేసుక్రీస్తు తన రక్తం ద్వారా అందరినీ కొన్నాడా, కొందరినే కొన్నాడా? చెప్పాలి మీరు. అందరినీ కొన్నాడు కదా. మరి అందరినీ కొంటే యేసుక్రీస్తు నరకంలో కొన్నట్టేనా? లేదండి, కొన్నాడు. అలాగే చూడండి, నరకంలోకి పోయే వాళ్ళు కూడా యేసులో కొన్నాడు. అలాగే కానీ నరకంలో కూడా ఎందుకు పోతుందంటే యేసు ప్రభువు నన్ను కొన్నాడు, యేసు ప్రభు నా కోసం రక్తం కార్చాడు, యేసు ప్రభు నా కోసం వెలసిల్లించాడని నమ్మల.
అర్థమవుతుందా? ఎందుకు నరకానికి పోయాడంటే యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని నమ్మలేడు, కానీ యేసు కొన్నాడండి, వెల చెల్లించాడు, వాడు కూడా టికెట్ తీసుకుని వెళ్ళిపోడు. అర్థమవుతుందా మీకు? కానీ నాకు టికెట్ యేసు తీసుకున్నాడు విషయం నమ్మలా, అందుకు నరకానికి పోతున్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం, కొంతమంది సత్యనండి, కొంతమంది అసలు వాళ్ళు నమ్మకంతో కానీ దేంతో పని వాళ్ళకి, వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమి సహాయం చేశారంట. ఆమె ఏం చేశారు? సహాయం చేశారంట. సహాయం చేశారని ఇప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? మీరు పరలోకానికి పోండి అన్నాడు. హల్లెలూయా. మీరు విశ్వసించారు యేసు ప్రభుని, అసలు యేసు ప్రభు ఉన్నాడో లేదో తెలుసా? ఏమో డౌటే. అర్థమవుతుందా? కానీ వాళ్ళు ఎందుకు యేసు ప్రభు పరలోకానికి పోమంటున్నాడు, నిత్య జీవులకు ఎందుకు వెళ్ళమంటున్నాడు, జీవులకు ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టు. హల్లెలూయా. అంటే వాళ్ళు యేసు ప్రభుకి యాత్ర అంటే యేసు ప్రభుకు తెలియదు బహుశా, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు భార్యకి సహాయం చేశారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? యేసుక్రీస్తు భార్యకి సహాయం చేశారు. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి యేసుక్రీస్తు ఎవరి కోసం అయితే రక్తం కాచాడో వాళ్ళందరి గురించి కూడా ఆయన బాధ్యత కలిగి ఉంటాడు. వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చగలిగే అధికారం అతనికి ఉంది. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మనకి హక్కులు రావాలి. మనం ఒక పొలం ఉంది, మనకి ఆ పొలం ఉంది, ఆ పొలంలో మనకు హక్కులు రావాలంటే ఆ పొలాన్ని దున్నాలన్నా, పంట వేయాలన్నా, ఏసుల పంటను నాశనం చేయాలన్నా, అర్థమవుతుందా? సర్వ హక్కులు ఆమె అందులో పొందలు అవి ఆమె మట్టి వేసుకొని వేరే చోట అమ్ముకోవాలన్నా ఏంటి, ఈ సర్వ హక్కులు రావాలంటే ఏం చేయాలి? మనం దానికి వెల చెల్లించాలి. అలాగే దానికి డబ్బులు కట్టి కొనాలి దాన్ని, అంతేనా? కొన్న తర్వాత మనం ఏం చేయాలి? అయితే నాశనం చేయొచ్చు, లేదా పంట పొలం వేసేదాన్ని బాగు చేయొచ్చు. చేయొచ్చా? అధికారం ఉందా మనకి? అర్థమవుతుంది మీకు? సో మీకు అర్థం కాకుండా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి తన రక్తాన్ని కార్చి సర్వ మానవాన్ని కొనాలి. అర్థమవుతుందా? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు, అంతకుముందు పుట్టి చచ్చినోడైనా, ఇప్పుడు ఉన్నోడైనా, ఇక పుట్టబోయేవాడైనా, అలాగే వాళ్ళందరి కోసము యేసుక్రీస్తు రక్తం కార్చాడు. వాళ్ళందరినీ యేసుక్రీస్తు కొన్నాడు. అలాగే సో ఇప్పుడు వాళ్ళందరికీ తీర్పు తీర్చే అధికారం యేసులోకి ఉందా లేదా చెప్పండి? ఉందా? ఉంది కదా? ఓకే, ఇప్పుడు ఆ అధికారంతో ఆయన ఏమంటున్నాడంటే నేనెవరో నీకు తెలియదు, ఆమె నువ్వు నమ్మేవో లేదో నాకు తెలియదు, కానీ నా వధువు ఉంది కదా, నా భార్య ఉంది కదా, ఈ చిన్నవాళ్ళు ఉన్నారే, వేగ నువ్వు చేసావు కాబట్టి ఆమె నువ్వు పరలోకానికి. అంటే ఒకడికి పరలోకం వేయటం, ఒకడిని నరకానికి పంపించటం ఈయనకి అధికారం ఉన్నది. ఎందుకంటే ప్రతి మనిషి మీద కూడా, అంటే ప్రతి మనిషి కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు మీద, ప్రతి వృక్షం మీద, ఈ సర్వ సృష్టి మీద ఆయన అధికారం ఉన్నది. ఎందుకంటే ఆయన కొన్నాడు తన రక్తం ఇచ్చి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నీవు ఇందులో ఒకడికి నాకు చేసావు కాబట్టి, ఇందులో ఒకటి చేస్తే నాకు చేసినట్టు కాబట్టి నువ్వు వెళ్ళు. హల్లెలూయా. ఇంకొకరి చూసి ఏమంటాడంటే నువ్వు నరకానికి పో అంటున్నాడు. ఎందుకని అంటే నువ్వు వాడికి చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే. హల్లెలూయా. నువ్వు నమ్మలేదు అంటున్నానైనా అర్థమవుతుంది మీకు? అదొకటి నీ దగ్గరకు వచ్చినా నువ్వు నమ్మలేదు, ఈ వాక్యం తీసుకొని చూపించినా, ఆ వాక్యం చూపించినా నీకు నువ్వు నమ్మలేదు, అయ్యే మాట్లాడటం అంతటి ఆ బ్యాచ్ తోటి. అని ఏమంటాడంటే నీ దగ్గర మీ కాలనీలో ఒకడు ఉన్నాడు, అలలుయా, వాడికి నువ్వు మేలు చేసావు కాబట్టి నువ్వు పరలోకానికి పో. అలలుయా. మీ కాలనీలో ఒకడు ఉన్నాడు, ఏంది ఓ నా ఓడు, అర్థమవుతుందా? నా యొక్క రక్తాన్ని విశ్వసించినోడు, నా రక్తాన్ని నమ్మినోడు, అలలుయా, నా రక్షణ కార్యాన్ని విశ్వాసం ద్వారా స్వీకరించినోడు,
వాడికి నువ్వు ద్రోహం చేసావు కాబట్టి అర్థమైందా, నువ్వు నరకానికి అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి తీర్పు తీర్చగలిగేటువంటి అధికారం ఆయనకు ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు దేవుని పిల్లలతో ఎలా వ్యవహరిస్తామో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అర్థమవుతుందా? నీకు లెక్కకపోవచ్చు, ఎగతాళిగా ఉండొచ్చు, కానీ వాళ్ళని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, వాళ్ళ పట్ల నువ్వు మర్యాదగా ఉంటున్నావా లేదంటే వాళ్ళని ఎక్స్ట్రా చేస్తున్నావా చూస్తాడు దేవుడు. ఖచ్చితంగా చూసి ఆయన తీర్పు తీస్తాడు. ఎందుకంటే నీ మీద ఆయనకు అధికారం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడాలి అంటే ఈ తీర్పులోకి రాకుండా, ఏంటి ఈ తీర్పులోకి నువ్వు రాకుండా, ఆమేన్, నువ్వు రక్షించబడాలి అంటే, తీర్పును తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఈ గడియ వర్తమానం నువ్వు నమ్మవలసినది. ఈ గడియ వర్తమానం యొక్క గ్రహింపుడికి రావాల్సినది. ఈ గడియ వర్తమానం ఎక్కడ ఉంది బైబిల్లో? బైబిల్ ఉన్నదాని ప్రకారం వచ్చిందా లేదా? ఇది దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, ఇది దేవుని యొక్క బైబిల్లో ఉన్నది అన్నటువంటి గ్రహింపు నీకు వచ్చినప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకుంటా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వాక్యం వింటున్నప్పటికీ, యేసుక్రీస్తు సంఘంలో కూర్చున్నప్పటికీ, యేసుక్రీస్తు ఎవరో అన్న విషయం నీకు గ్రహింపు లేకపోతే, యేసుక్రీస్తే ఆ గడికి రావాల్సినటువంటి మెస్సియా అన్న గ్రహింపు నీకు లేకపోతే, యోధాకి ఏ విధంగా పరలోకం లేదో నీకు ఈరోజు ఈ గడి వర్తమానాన్ని నువ్వు గ్రహించలేదు కాబట్టి నువ్వు ఈ గడి వర్తమానం వినొచ్చు. అర్థమవుతుందా? ఈ గడి వర్తమానం నువ్వు ఇక్కడ కూర్చొని వినొచ్చు. ఈ గడి వర్తమానం ద్వారా జరిగేటువంటి అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చూడొచ్చు. ఈ గడి వర్తమానికుని కూడా నువ్వు గుర్తించవచ్చు. కానీ ఈ గడి వర్తమానాన్ని నువ్వు గుర్తించకపోతే, అదవుతుందా, ప్రాణంగానే కూడా ఒప్పుకోవచ్చు, కానీ ప్రాణం గారు ఇచ్చినట్టు మెసేజ్ ఒప్పుకోకపోతే ఏంటి ప్రయోజనం? అదవుతుందా మీకు? ప్రాణం గారు ప్రవక్త అండి, ఆయన గొప్పడండి, గొప్ప కార్యాలు చేశాడండి, ఆయన జీవితంలో అద్భుతాలు జరిగినాయి, అవన్నీ వాస్తవం అని చెప్పి ఎంత చెప్పినా ఆయన చెప్పినటువంటి వర్తమానాన్ని నువ్వు గ్రహింపలేకపోతే, ఆయన వర్తమానాన్ని నువ్వు గ్రహించలేకపోతే నువ్వు సున్నా, నువ్వు పరలోకానికి పోలేవు. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యం ఏమిటి అంటే ప్రియసోదరులారా, గడియ వర్తమానానికి సంబంధించిన గ్రహింపు నీకు ఉండాలా, ఆ ప్రత్యక్షత నీకు ఉండాలా, అదే నేను పరలోకానికి తీసుకో. కాబట్టి మన విధంగా ప్రార్థన చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే దేవుడి వాక్యం చెప్తా ఉంది, ఆ గ్రహింపు షార్పన్ చేయొచ్చు, ఆ గ్రహింపు ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఆ గ్రహింపుని స్పష్టంగా మనకి వచ్చేలాగా చేయొచ్చు. ఎలాగనంటే వాక్యం వినాలి. హల్లెలూయా. నీకు గ్రహింపు రావాలంటే ఏం చేయాలంటే, గ్రహింపు దేవుడే ఇచ్చేది. సో దేవుడు ఇచ్చేట ఆ గ్రహింపు నీకు ఇంకా ఎక్కువ అవ్వాలి, ఆ ప్రత్యక్షత ఇంకా ఎక్కువ రావాలి, ఆ ప్రత్యక్ష నీకు స్పష్టంగా రావాలి అంటే నువ్వేం చేయాలంటే వాక్యం చదవాలి రోజు. హల్లెలూయా. వాక్యం వినాలా, ఈ గడి వర్తమానం వినాలా. వినే కొద్ది నీకేమవుతుందంటే ప్రత్యక్షత ఎక్కువ అవుతుంది, గ్రహింపు ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. సో ఏ పరిపూర్ణమైన ప్రత్యక్షతలోకి, పరిపూర్ణమైన గ్రహింపులోకి నువ్వు వస్తావు, అప్పుడు నీకు దేవుడు నిత్య జీవిస్తాడు. నీకు ఎంత మాత్రం కూడా తప్పిపో, నువ్వు ఎంత మాత్రం కూడా జారిపో. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ప్రియసోదరులారా, గ్రహింపు అన్నది. ఈ గడి వర్తమానం నువ్వు గ్రహించాలా, ఈ వర్తమానం నువ్వు ప్రత్యక్షతో అర్థం చేసుకోవాలి. ఈ వర్తమానం అంటే ఏంటో, వర్తమానం బైబిల్ ఎక్కడ ఉందో ఇవన్నీ కూడా నీకు అవగతం అవ్వాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నువ్వు యాపిల్ చిన్నవాడికి అర్థం అవుతుంది తప్ప చూసినవాడికి అర్థం కాదు. అర్థమవుతుందా? అలాగే ఈ వర్తమానము పాస్టర్ గారు చెప్తే నువ్వు నమ్మటం కాదు. అర్థమవుతుందా? నీ తోటి సహోదరుడు నీకు బోధ చేస్తే నమ్మటం కాదు, నీకే నువ్వు గ్రహించాలి. నీకే లోపల నుంచి నీ హృదయమే, నీ ఆత్మే ఈ వాక్యం సత్యమని, ఈ గడి వర్తమానమే నిజంగా దేవుడు పంపించిందని గ్రహింపు నీకు రావాలి. అది వచ్చేంత వరకు నువ్వు పరలోకం పోవు. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరులారా, ఆ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షత కోసం మనం చూడాలి, ఆ ప్రత్యక్షత కోసం ప్రార్థన చేయాలి, ఆ ప్రత్యక్షత కోసం మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. విన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ప్రత్యక్షనే ఇస్తాడు. అది సంపాదించుకునేది కాదు. ప్రత్యక్షత అనేది, విశ్వాసం అనేది మనం సంపాదించుకునేది కాదు, దేవుడే ఇచ్చే బహుమతి అన్నది. హల్లెలూయా. కాబట్టి దానికోసం మీరు ప్రార్థించండి, మీరు చదవండి, వాక్యాన్ని వర్తమానం చదవండి, దేవుడు ఖచ్చితంగా మీకు దయచేస్తాడు, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. దేవుడి మాటలు దీవించుగాక, దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించుగాక. హల్లెలూయా.
సాయంకాలం మరి ప్రభావతి భోజనం ఉంటుంది. పిల్లలకాడ 7 గంటలకల్లా వస్తే మనందరం కూడా ప్రభావతి భోజనం పాల్పంపులు పొందొచ్చు. ప్రార్థనాపూర్వకంగా రావాల్సిందిగా ప్రభుపెట్టి మనం చేస్తాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 సర్వశక్తిగా మా తండ్రి భగవాన్ వాసన యేసుక్రీస్తు దేవుడిని గ్రహింపు ఆయన నాకు మాట్లాడుతాను. ఈ గడియ వర్తమానానికి ఏమిటో ఆ గ్రహింపు మాకు అవసరమైంది ప్రభువా. ఇదిగో నా తండ్రి ఏ పేరుగా గ్రహింపు ఇష్టం ప్రభువా. అయ్యో నా గ్రహింపు లేదు తండ్రి. కనుకనే ఓ నాయన ఓ నీ ఇష్టం సమానైన బల్యేమిటో తెలియలేదు ప్రభువా. ఆ బయలుపాలు ఆ ప్రత్యక్షత ఆయన నువ్వు ఏ వేలు ఇచ్చావు ప్రభా. ఇస్తావు ప్రభు నా తండ్రి. సర్వమానవాడి పాపాల కొరకు సరిపోయినావు తండ్రి. ఈ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిలోనూ కొన్నాను ప్రభు. అవును ప్రభు. అయితే దాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకున్న వాడే రక్షించబడతారని మాట్లాడే ప్రభు. స్తోత్రం చేస్తున్నాను నా తండ్రి. ఎన్నో ప్రభు ఓ తండ్రి ఆయన ఇస్కరియోతు యోధాకి అది అర్థం కాలేదు నా ప్రభు. ఆ కాలప వాక్యం నీవేదైనా అర్థం చేసుకోలేకపోయాడు ప్రభు. ఆ గ్రహింపు బయలుపాటు అపోస్తులు తెచ్చావు తండ్రి. పేతురు సాక్షించాడు. నీవే నిజ జీవం మాట్లాడేవాడు సాక్షించాడు. ఈ కాలానికి రాబోయే దేవుని కుమారుడు నీవేనని అసలు గ్రహించున్నాడు ప్రభు. ఆ బయలుపాటు నా తండ్రి ఎవరైతే నేను విశ్వసిస్తారో ఎవరైతే నా తండ్రి ఎవరైతే నేను చేర్చుకుంటారో వారికి మాత్రం బయలుపాటిస్తున్న దేవుడు ప్రభు. సేవ రక్షణ అనేది అది మా యొక్క భక్తిని బట్టి రాదు నా తండ్రి. ఓ రక్షణ అనేది ఇదిగో తండ్రి విశ్వాసం బట్టి అది నీ కృప ద్వారానే కోరుకుంటావు. స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఈ గడియ వర్తమానం అంటే ఏమిటో ఈ గడియ వాక్యము ఏమిటో నాకు బయలుపాటు నీవే మాకు ఇచ్చిన దేవాన్ని స్తోత్రం చేస్తున్నాం. ఆ గ్రహింపు మాకు ఇచ్చావు తండ్రి. ఆ గ్రహింపు మాకు లేకపోతే నా తండ్రి నేను నశించుకోవడం. అవునయ్యా. ఓ తండ్రి ఈ కాలంలో ఈ వర్తమానం అంటే ఏమిటో ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. వర్తమానం అంటే ఏమిటి అంటే ఈ కాలానికి నెరవేరే వాక్యమే ఏ వాక్యం నెరవేరాలో ఈ గడియను ఏమి నెరవేర్చుకోవచ్చున్నారో ఆ వాక్యం ఈ గడియ వదులుకిచ్చావు ప్రభు. అవును నాయన. ఆ వదులు ఎవరో కాదు, క్రీస్తు శరీరంలో అవును క్రీస్తు శరీరంలోనికి రూపాంతరం చెందుతుందని నా ప్రభుత్వం ద్వారా మాట్లాడే ప్రభు. అవును నాయన. ఈ గడియ వర్తమానం విని దాని ప్రకారం జీవించినప్పుడే క్రీస్తు అవయాలుగా క్రీస్తు శరీరముగా క్రీస్తు సార్వత్రికంగా మార్చబడతారని మాట్లాడే ప్రభు. ఈ గడియ వర్తమానము అనేక మందికి బయలుపరచడం తండ్రి. ఈ గడియ వర్తమానంలో నా ప్రభు తెలియనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభు. అవునయ్యా. వారికి వర్తమానం అందించడం. అవును తండ్రి. ఈ గడియ రక్షణ వారికి బయలుపరచడం ప్రభు. అవును నాయన. నీవు మాకు బయలుపరచవు తండ్రి. మాకు బయలుపరచవు కనుకనే మేము మాట్లాడుతున్నాం. నీవే ఈ గడియ వర్తమానాన్ని యేసుక్రీస్తుని నమ్ముతున్నాం ప్రభు. అవును నాయన. అందులో బట్టి నీకే స్తోత్రం స్తోత్రం నాయన. ఈ రోజు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా, ఈ రోజు అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఈ రోజు వర్తమానం నిల్చున్నామంటే అది నిలిచిన బయలుపాటు. అవును ప్రభు. అది నిలిచిన శ్వాసము. ఆమేన్. నిలిచిన శ్వాసము ఎంతో కదిలించబడదు ప్రభు. అవును నాయన. విశ్వాసం లేని వాడే కదిలించబడతారు. అవును తండ్రి. విశ్వాసం లేని వాడే కొట్టిపోతారు. అవును నాయన. విశ్వాసం లేని వాడే నశించిపోతారు. అవును ప్రభు. నువ్వు నశించిపోతున్నాడంటే ఈ కాల వాక్యం తెలియాలి. అవును నాయన. ఈ గడియ వర్తమానాన్ని బోధించడానికి తెలియాలి. అవును తండ్రి. ఈ కాల వర్తమానం నమ్మకపోతే నశించిపోతావు. ప్రవర్తన నమ్మవచ్చు, ప్రతి వారం రావచ్చు దేవుని సన్నిధికి. అవును నాయన. ఈ కాల వర్తమానం అంటే నేను తెలియకుండా నశించిపోతాను మాట్లాడే. అవును ప్రభు.
స్తోత్రం నాయన. ఈ దాసులను కాలానికి ప్రభావ ఏర్పరుస్తున్నాం తండ్రి. ఈ చిన్న మండలిని దాసులను ఎత్తుకున్నాం ప్రభావ. స్తోత్రం నాయన. అని మేము అనుభవిస్తున్నాం తండ్రి. అవును నాయన. దాని మీద నువ్వు అవిశ్వాసం చూపినా నువ్వు దేవుని దగ్గర ఏమి పొందుకోలేదని మాట్లాడావు ప్రభావ. అవును నాయన. ఈ దాసులను అనుభవిస్తున్నాం. ఈ దాసులను వచ్చిన వర్తమానమే అనుభవిస్తున్నాం. ఆమేన్. ఈ వాక్య క్రమంలో ఉండే జీవితం నాకు దయచేయు. అవును నాయన. క్రమం లేకుండా అక్రమంగా జీవించువారు ఎన్నో దేవుడు రాజ్యం పొందుకోలేరు. అవును ప్రభు. వాక్య క్రమంలో వాక్యమా ఆయన వరుస క్రమం ఉన్నవారు మాత్రమే నీ రాజ్యాన్ని చేరుకుంటున్నాము. అవును నాయన. ఈ బైబిల్లో నేను చూస్తున్నాను తండ్రి. ఈ వర్తమాన ప్రతి ఏ మనుషుడు నేను వినబడుతున్నాను ప్రభు. అవును నాయన. స్తోత్రం 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, అయా మీ ఘననామమునకు స్తోత్రం నాయన. అయా గ్రహింపు లేదంటే ఆయన ప్రత్యక్షత వివేచన అనే వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు. నిజముగా మీ యొక్క వాక్యమును అయా తండ్రి మీరు పంపించినటువంటి వ్యక్తిని మేము గ్రహించవలసిన అవసరం ఉన్నది ప్రభువా. మేము గుర్తించినప్పుడే అయా మేము పరలోకాన్ని పొందుకుంటామని, నిత్యజీవం పొందుకుంటామని మాతో మాట్లాడావు ప్రభువా. అయా పేతురు మీరు కూడా వెళ్ళిపోతున్నారా, వెళ్ళిపోండి అని చెప్పి అన్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలం, నీవు మాత్రమే నిత్యజీవ మాటలు గలవాడు అన్నావు. అయ్యా మీరు ఎవరు, అయా తండ్రి మీరు ఏ విధంగా అయా తండ్రి అభిషక్తుడిగా ఉన్నావు, అయా తండ్రి ఆ గడికి పంపబడినటువంటి మెస్సియా నీవే గ్రహింపును
ప్రభువా పేతురు కలిగి ఉన్నాడు కనుకనే అయా నా తండ్రి ఆయన నిత్య జీవానికి వారసుడయ్యాడు ప్రభువా. అయా నా తండ్రి ఒక పక్కన ఆయన యోధ ఓ ప్రభా సంఘంలోనే ఉన్నప్పటికీ అయా అదే వాక్యం వింటున్నప్పటికీ ప్రభువా అయా మీరు ఎవరో అన్న గ్రహింపు అతనికి కలగలేదు కనుక అయా మీరు ఎవరో అన్న ప్రత్యక్షతకి రాలేదు కనుక ప్రభువా అయా నశించిపోయి పాతాళంకి వెళ్ళిపోయాడు ప్రభువా. కనుక ఈరోజు మేము ఆ విధంగా ఉండకుండా ఉండాలి అని అంటే అయా తండ్రి కేవలం మేము చర్చికి వచ్చేవారుగా మాత్రమే కాదు, అయా తండ్రి కేవలం పాటలు పాడేవారుగా మాత్రమే కాదు, ఇదిగో నాయన ఈ గడియ వర్తమానాన్ని గ్రహించేవారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం. అయా ఈ గడియ గ్రహింపులు వర్తమాన గ్రహింపులు అయా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా కృప చూపించండి. ఇదిగో నాయన మా యొక్క ప్రత్యక్షత మా యొక్క వివేచనను ప్రభువా అయా మీరు దినదినము ఈ వాక్యం ద్వారా పెంపొందించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా లోతైనటువంటి ప్రత్యక్షతలోనికి, ఇంకా లోతైనటువంటి గ్రహింపులోనికి, ఇంకా లోతైనటువంటి విశ్వాసంలోనికి అయా మీ బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. ఇదిగో నాయన ఓ ప్రభు మీ బిడ్డల్లో ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రభు అయ్యా వారి చుట్టూ మీ కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. వారు కొడుకైనను తొడిక ఎవరికైనా తొట్టిక ప్రభు మీ వాక్యం వారు నిలుచుదురుగాక ప్రభు. మీ వాక్యం తప్పిపోకుండా అయా మీ వాక్య ప్రత్యక్షత ద్వారా ప్రభు వారు మీ వాక్యంలో నిలిచి ఇందురుగాక ప్రభు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది ఇదిగో ఈ యొక్క వాక్య ప్రత్యక్షత ముందు పాతాళ లోక ద్వారములు సైతము నిలవలేమని చెప్పిన దేవుడు ప్రభు. అయ్యా పాతాళం అంతా వచ్చినా సరే ఎవరైనా నువ్వు కదల్చబడకుండా స్థిరంగా ఉండాలి అంటే నాకు అయ్యా ఈ గడియ వర్తమానం యొక్క ప్రత్యక్షత అవసరమైనది ప్రభు. అయ్యా నా తండ్రి ఎప్పుడో జరిగిపోయిన వాటి మీద మేము అయ్యా నా తండ్రి అవగాహన కలిగి ఉంటాం కాదు తండ్రి. మా కాలంలో ఈ సమయంలో ఏమి జరుగుతున్నదో ఈ సమయంలో ఆయన వర్తమాన సమయంలో ప్రభు అయ్యా నా తండ్రి జరిగిపోయిన కాలంలో కాదు, జరగాల్సిన కాలంలో కాదు ప్రభు, ప్రస్తుతం జరుగుతున్న సమయంలో అయ్యా దేవుని వాక్యం ఎక్కడున్నదో, అయ్యా నా తండ్రి దేవుని వాక్యం ఎక్కడ నెరవేరుతున్నదో గ్రహింపును మేము కలిగిందుము కాక ప్రభు. అలాంటి ప్రత్యక్ష మేము కలిగిందుము కాక ప్రభు. అయ్యా నా తండ్రి వాక్యమును అయ్యా మేము శ్రద్ధగా ఆలకించి అయ్యా వాక్యం పట్ల మేము శ్రద్ధ కలిగి ఉండేందుకు సహాయం చేయండి. అయ్యా వాక్యమును నాయన ఈ గడియ వర్తమానమును మేము అయ్యా తండ్రి అలక్ష్యముగా తీసుకొనక ప్రభు, సులువుగా తీసుకొనక ప్రభు, దానిని మేము శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని అయ్యా మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నామని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ భాగ్యం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో సంఘంలో వారికి అయా పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువా. మీ కృపతోడుగా ఉంచండి. అలాగే నాయన నూతనంగా బాప్తిసం పొందినటువంటి ఐజాక్ని ప్రభువా మీరు దీవించండి, మీ ఆత్మ చేత ముద్రించండి, తిరిగి జన్మించే భాగ్యమును దయచేయండి. యవన ప్రాయంలో మీ కాడి మోయట అయ్యా తనది ఆశీర్వాదం బైబిల్లో రాయబడింది. ఇదిగో నాయన యవన ప్రాయంలో ప్రభువా మీ నామాన్ని అంగీకరించి ఉన్నాడు, మీ రక్తాన్ని అంగీకరించి ఉన్నాడు ప్రభువా. కుమారుని దీవించమని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన విత్తబడిన వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి. అలాగే నాయన సాయంకాలం జరగబోయేటువంటి ప్రభుత్వ భోజనంలో పౌరులు పొందడానికి మమ్మల్ని యోగ్యులుగా చేయమని కృప చూపమని సహాయం చేయమని. అలాగే ప్రభావ మరి ఎల్లుండి జరగబోయేటువంటి ఆ స్పెషల్ మీటింగ్లో ప్రభువ మీరే దిగిరండి నాయన, మమ్మల్ని అందరినీ కూడా దీవించలాగిన ఆశీర్వదించలాగిన మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడు పెట్టుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. పూట ముచ్చబడి అందరూ సాయంకాలం 7 గంటలకల్లా వచ్చేయండి.